హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ టేల్ కిచెన్. ఇవాళ మనం మన కిచెన్లో వంకాయతో ఎలా భాజా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది బెంగాలీ డిష్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం, పసుపు, గార్లిక్, రుచికి సరిపడినంత ఉప్పు, చికెన్ మసాలా లైట్గా. ఫ్రెండ్స్, ఇవే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇది మనము ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. ముందుగా నేను ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకంటే వంకాయల్లో కొంచెం చేదు అనేది ఉంటుంది కదా, ఆ చేదు పోవడానికి, వగరు చేదు ఇలాంటివి ఉంటాయి, అవి పోవడానికి వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వంకాయని మనము సన్నగా రౌండ్ చక్రాలుగా కట్ చేసుకుందాము. చేసి ఆ వాటర్లో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ డిష్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వెనకమాల ఉన్న ఈ తొడమ వెనకమాలది తీసేసుకోవాలి. ఇట్లాగా రౌండ్గా సన్నగా అంటే సన్నగా ఏం రావు, ఒక మాదిరిగా ఇదిగో చూడండి ఇట్లా వస్తాయి. వీటిని ఇప్పుడు ఇట్లా వాటర్లో డిప్ చేసేసుకుందాము అన్నీ కూడాను. ఆ వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. ఇంకా ఇట్లా మిగిలిన వంకాయ మొత్తం కూడాను ఇట్లా కట్ చేసేసి వేసేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా ఇట్లాగా సర్కిల్గా కట్ చేయండి నీట్గా. ఓకేనా? ముందర వైపున చిన్న అదే ఉంటుంది కదా, అది కూడా తీసేసేయండి ఫ్రెండ్స్. దానివల్ల షేప్ అనేది రాదు సరిగ్గా కట్ చేయడానికి. నేనైతే తీసేసాను. దాన్ని మనము వంకాయ పచ్చడి కానీ అట్లా చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు వేస్ట్ అవనే ఉండదు ఆ వంకాయ. ఇప్పుడు ఇవన్నీ కూడాను మనం వాటర్లో వేసేసుకుందాము. డిప్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఒక పక్కన పెట్టేసేద్దాము. ఇట్లాగా కట్ చేసిన వంకాయల్ని సన్నగా ఇట్లా చాకుతో ఘాట్లు పెట్టండి లైట్గా రెండు పక్కలా కూడాను. ఎందుకంటే మనము పట్టించే ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వంకాయకి బాగా పడతాయి అన్నమాట ఇట్లా ఘాట్లు పెడితే. అందుకని ఇట్లాగా రెండు పక్కలా కూడా లైట్గా పెట్టండి, ఎక్కువ వద్దు, లైట్గా పెట్టండి. ఎక్కువ పెట్టేసాము అంటే ఘాట్లు అది ఉడికేటప్పుడు ఏమైందంటే ఊడిపోతూ ఉంటుంది అనమాట లోపలిది. ఆ బయట చుట్టుపక్కల ఉన్న సర్కిల్ షేప్లో ఉన్న స్కిన్ ఉంది చూసారా, అది ఊడిపోయిద్ది. దాని లోపల నుంచి కండంతా ఊడిపోయి ఆ సర్కిల్ మట్టుకు అలానే ఉండిపోయిద్ది అనమాట. అందుకని లైట్గా పెట్టుకోండి. చూసారా వాటర్ చేంజ్ అయిపోయింది కలరు. ఇప్పుడు మనము అదే ప్లేట్లో కారము, రుచికి సరిపడినంత కారానికి ఉప్పు, ఆ వంకాయలకు సరిపడినంత మసాలా కలుపుకుందాం మనం. పసుపు, ఇంకా కొంచెం అంటే కొంచెం టేస్ట్కి సరిపడినంత చికెన్ మసాలా వేసుకొని చక్కగా ఇవన్నీ మసాలా పొడులు కలిపేసుకుందాము. చూడండి చక్కగా అన్ని ఈవెన్గా మసాలా పొడులన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకొని మొత్తాన్ని ఉప్పు, కారము, పసుపు, ఆ చికెన్ మసాలా ఇవన్నీ కూడాను ఆ కారంలో అట్లా కలిసిపోవాలి. చూసారా ఎలా కలిసిపోయినాయో అన్నీ కూడాను. ఇప్పుడు పక్కకు జరిపేసుకొని ఈ ప్లేట్లోకి మనము ఒక్కొక్క వంకాయని ఆ రింగ్స్లా కట్ చేసాం కదా సర్కిల్లాగా, ఇట్లాగా అప్లై చేద్దాం. ఎందుకంటే ఇలాగా ఇంకా మనం తడుపుకోవాల్సిన అవసరం లేదు, నూనె పోయాల్సిన అవసరం కూడా లేదు ఆ మసాలా పొడిలో. ఎందుకంటే ఆల్రెడీ ఇవి మనం వాటర్లో డిప్ చేసి ఉంచాం కదా, వాటికి నీళ్లు పట్టున్నాయి కదా, ఇంకా ఆ తడి సరిపోతుంది అనమాట. ఈ పొడి మసాలా అంతాను వాటికి ఇలా అప్లై చేసేయడమే ఆ తడిగా ఉన్న వంకాయల మీద. ఇట్లా మొత్తము రెండు పక్కల కూడాను వంకాయలన్నింటికీను అప్లై చేసేసుకోవాలి మనం. చక్కగా మసాలా పట్టించుకోవాలి మసాలాని. ఈ పొడులన్నీ చూసారా అని చక్కగా పట్టించాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదిగో చూడండి ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఈ ఉప్పు, కారం ఇవన్నీ కూడాను వాటికి పడతాయి అన్నమాట వంకాయకి. ఇప్పుడు పొయ్యి పెట్టేశాను, పెనం పెట్టాను. ఇది బాండీలో కడాయిల్లో వండుకోవడానికి అవ్వదు ఫ్రెండ్స్. ఇది ఆర్గానిక్ది ఆయిల్, మస్టర్డ్ ఆయిల్. నేను ఈ ఆయిల్తోనే అయితే కనుక ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మస్టర్డ్ ఆయిల్తో. నేనైతే ఆర్గానిక్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ.
ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ పడుతుంది అంతే, ఎక్కువ ఏం పట్టదు. దీనికి కొంచెం హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ని, లేకపోతే ఇది ఆవాల నూనె కదా, మస్టర్డ్ సీడ్స్ ఆయిల్, ఈ వేడి కనుక రాకపోతే పొగ రావాలి అందులో నుంచి, ఆయిల్లో నుంచి. అలా వస్తేనే దాని పచ్చివాసన అనేది పోతుంది. ఇది చూసారా పొగ వస్తుంది. ఇంకా ఇప్పుడు మనము ఒక్కొక్కటి వీటి మీద పెట్టేసుకుందాం, పెనం మీద. వీటిని చక్కగా సర్కిల్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నీ కూడాను. చూడండి నేను ఇప్పుడు ఇవన్నీ పెట్టేశాను, ఒకటొకటి పెడుతున్నాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇట్లానే నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా. వంకాయ అంటేనే ఇష్టం ఉండని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇప్పుడు దీని మీద కొంచెం మూత పెట్టి ఉంచుదాం, ఎందుకంటే ఆవిరికి పైన అడుగు నుంచేమో ఫ్రై అవుతూ ఉంటుంది, పైనుంచేమో మగ్గుతూ ఉంటుంది అనమాట. ఆవిరికి కూడాను మూత పెట్టి ఉంచుదాం దీన్ని. ఇప్పుడు మనము ఈ మసాలాలు పాడవకుండా స్లోలో పెట్టండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో మటుకు పెట్టమాకండి. చూడండి తిప్పుతున్నాను నేను. వన్ సైడ్ లైట్గా కుక్ అయింది, ఇంకా రెండో వైపు కూడాను అవి కుక్ అవ్వాలి కదా, అందుకని తిరగేస్తున్నాను. చక్కగా అవి కుక్ అయినాయి చూసారా, అదిగో చూడండి ఎట్లా ఉన్నాయి, చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యేదాకా ఒక 10 minutes టైం టేకెన్ అవుతుంది ఫ్రెండ్స్. స్లో ఫ్లేమ్లో మనం తక్కువ ఆయిల్తో స్లో ఫ్లేమ్లో వండుకోవాలి. ఎక్కువ నూనె పోసుకొని వండుకుంటే ఆయిల్ని పీలుస్తుంది వంకాయ, తర్వాత ఏమో అంతా వదిలేస్తుంది, ఆ భాజా మొత్తము ఆయిల్ అయిపోతుంది అనమాట మనకి. ఇదిగో చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో. ఇంకొక 2-3 ఉన్నాయి, అవి కూడా ఫ్రై చేసేసుకుందాము. మసాలాలు పట్టించేస్తున్నాను చూడండి. ఆ సెట్ చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయి, ముందు పెట్టినాయి అన్నీ నేను. అట్లాగా అన్నీ కూడాను ఫ్రై అయిపోవాలి. ఇంకొంచెం లైట్గా కలర్ రానిద్దాము వాటిని కూడాను. ఇదిగో సన్నగా కట్ చేసుకొని చిన్నులపాయలు, అవి కూడా ఈ పెనం మీద వేసి వేపుకుందాం ఫ్రెండ్స్. అదే ఆ నూనె చాలు, ఇంకా ఎక్కువేం అవసరం లేదు. సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఒక 1 or 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ ఆయిల్ వేసి వేపుకోండి చిన్నులపాయలని. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్లు. అంతా అయిపోయింది, అన్నీ తీసి పక్కన పెట్టేశాను నేను. ఇప్పుడు ఒక్కొక్కటి గార్లిక్ కూడా వేపి బౌల్లో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మీకు కనుక నేను చేసిన వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మీ.